మెదక్ జిల్లా నర్సాపూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధం వారి ఆధ్వర్యంలో ఈ రోజు సీనియర్ సిటిజన్స్ గుర్తించి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఓబల్ రెడ్డి, టి రామకృష్ణారెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే వాజీరావు, సుదర్శన్ రెడ్డి, లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథరావు వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజనులను ఘనంగా సన్మానించడం జరిగింది. వారికి హెల్త్ క్యాంప్ ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయించడం జరిగిందని లయన్స్ క్లబ్ మెంబర్స్ నరసింహారెడ్డి, బుచ్చేషు, జోన్ చైర్మన్ యాదవ్ జైపాల్, అశోక్, లయన్స్ క్లబ్ మెంబర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథరావు గారికి, మాజీ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారు మన నర్సాపూర్ డాక్టర్ చరిత్రను మంచి వైద్యం నరసింహారెడ్డి గారికి, మన బ్రదర్ పేరు ఓంరెడ్డి, మంచి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళను మనం ప్రతి ఒక్కరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంటుంది. మరి లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు మరి ఎక్కడనే కానీ మరి వైద్యాన్ని కానీ దాంట్లో కూడా ఇంకా కంటి ఆపరేషన్ కానీ ఇంకా వేరే మరి స్వచ్ఛందంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంది. మరి వాళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. మరి లయన్స్ క్లబ్ గురించి ఎవరైతే కృషి చేసిందో మరి వాళ్ళందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చాలామంది అనుభవజ్ఞులు మరి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి పెద్దలందరూ కూడా సర్పంచులుగా, ఎంపీటీసీగా, ఇంకా ముఖ్య నాయకులుగా చాలామంది కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కమిటీలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఒక మంచి సంప్రదాయ ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఏది కానీ నర్సాపూర్ కాన్సెప్ట్కి మంచి చేసే వాళ్ళని అందరినీ కూడా మనం స్వాగతించవలసిన అవసరం ఉన్నది. మనందరికీ కూడా ఎప్పుడు కానీ మనకు కూడా ఒక కోరిక ఉండాలి. మన ప్రాంతం అభివృద్ధి కావాలి. ప్రాంతం అభివృద్ధి చేసినప్పుడు వాటిలో ఖచ్చితంగా కూడా మనం అందరం కలిసి అభివృద్ధి చేసినందుకు ముందుకు వాళ్ళని కూడా నా సంకల్పం. మరి దాంట్లో అందరం కూడా కలిసిమెలిసి ఉండి మరి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మన నియోజకవర్గం మన మీద బాధ్యత ఉన్నప్పుడు ఫస్ట్ మన కోరిక నియోజకవర్గం అభివృద్ధి కావాలని ఉండాలి. ఎంతున్నా కూడా మన ప్రాంతం మనది, నర్సాపూర్ తాలూకా అగ్రగామి ఉండాలనేది కోరుకుంటున్నానే. చాలా సంతోషం. మీరందరూ కూడా అనుభవం చాలామంది కూడా ఇక్కడికి రావడం, ప్రతి ఒక్కరిని కూడా రాఘవేంద్రరావు గారు మరి పిలిచి అందరికీ సన్మానం. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా మాతోటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎంతో వారు ఉద్యోగులు, ఇతరత్ర నాయకులు, ప్రజానాయకులు అందరూ కూడా ఉన్నారు. మీరందరూ రావడం చాలా సంతోషం. పోతే నేటి ఈ సభకు ఇచ్చేసిన ప్రజానాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు రెడ్డి గారు, వాజీరావు గారు, నరసింహరావు గారు ఆ పీరియడ్లో వచ్చేసింది. తర్వాత ప్రస్తుత అప్పుడు చార్టర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంది. చాలా మేము చేసే కార్యక్రమాలు కూడా అప్పటి నుంచి కూడా చాలా చేస్తూనే ఉన్నాము. క్లబ్లో ముఖ్యంగా ఐదు సంబంధించింది అనుకోండి, ఇతరత్ర కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా మేము జరుపుతూనే ఉన్నాము. దానికి
ఎంతో ఇన్నోవేటివ్. దీన్ని ప్రోత్సహిస్తూ ప్రస్తుత అధ్యక్షులు రాజేంద్రరావు గారు ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి అభినందన. రెండు నేను చెప్పదలసింది, మన జిల్లాలోనే అంటే 5 జిల్లాలు ఉంటాయి మల్టిపుల్ని, మన 320 T20 దానికి గవర్నర్ గౌరవనీయులు అమర్నాథరావు గారు. ఇప్పుడు మొత్తం మల్టిపుల్లో మన డిస్ట్రిక్ట్ నెంబర్ 1. ఒకటే HCF అంటే క్లబ్, లయన్స్ క్లబ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ క్లబ్ ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో మనకు ఉంది. ఇవన్నిటి కూడా ఎన్నో మొదటిసారి మన జిల్లా నుండి రైతులను సన్మానం చేయడం, ఈ బతుకమ్మ సంబరాలు అనేది కూడా మన లయన్స్ క్లబ్ నుంచి మేము వాటిని వేడుకలు మేము సెలబ్రేట్ చేయడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, వినూతనమైన కార్యక్రమాలు మన గవర్నర్ గారు వీటన్నిటి కూడా ముందు మాకు ప్రేరణ. మరి ఈరోజు సీనియర్ సిటిజన్స్ డే అంటే మనకి ఈరోజు జరుగుతున్నటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్ణయించి మళ్ళీ ముఖ్య అతిథిగా ఏ లయన్స్ క్లబ్ అయితే స్టార్ట్ చేసినామో చార్టర్డ్ ప్రెసిడెంట్గా మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చీఫ్ గెస్ట్ ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాటి లక్ష్మారెడ్డి గారి ఆశయాలతో రాజకీయాలకు వస్తే లక్ష్మారెడ్డి గారి ఆశయం ఏంటంటే నర్సాపూర్లో ఒక స్నేహబంధ ఏర్పాటు చేయాలా, ఒక లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయాలా, ఆ లయన్స్ క్లబ్ ద్వారా వివిధ రంగాల్లో సేవలు అందించాలన్న ఒక లక్ష్యంతో ఆ రోజు స్టార్ట్ చేసి మరి కొద్ది రోజుల్లో ప్రారంభమైన తర్వాత బంద్. అందుకని ఎమ్మెల్యే అయిన తర్వాత వారి ఆశాభివృద్ధి చేసే విధంగా ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధులు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు క్లబ్ ద్వారా చేసుకోవడం కూడా జరిగింది, ఇంకా కూడా చేస్తున్నాం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి చాలా మందికి ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉంటే వారికి ఈ సైట్ అంటే కళ్ళకు సంబంధించిన చూపు పోతా ఉందన్న ఆలోచనతో లయన్స్ క్లబ్ నర్సాపూర్ ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆ విధంగా చేయడం జరిగింది. చాలా సంతోషం. చాలా సర్జరీస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి మరి నిజంగా ఈరోజు మన కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చింది. ఆ మార్పు ద్వారా ఏంటంటే సీనియర్ సిటిజన్ నిరాదరణ గురవుతుందని చెప్పేసి అయితే నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పోయేసి వచ్చినాయి ఇక్కడ నర్సాపూర్లో విజన్ ఎన్జిఓ ద్వారా నడిపిస్తున్నట్టు ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చింది. చాలా మంది ఏంటంటే మన గ్రామాల్లో తిరిగేటటువంటి తెలిసినటువంటి వాళ్ళు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. అంటే ఎందుకు మన కుటుంబ వ్యవస్థలో మార్పు ఇస్తాం. ఆ మార్పు ద్వారా వాళ్ళు నిరాదరణ గురైపోయి వారికి చూసేటువంటి దిక్కు లేక ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మరి ఉండేటువంటి పరిస్థితి వస్తాము. మరి ఒకప్పుడు ఏంటంటే పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఆ ఉమ్మడి కుటుంబంలో ఏంటంటే తాత అమ్మమ్మ దగ్గర మళ్ళీ తాత నాన్న దగ్గర వాటి వల్ల పిల్లలు బాగా ఉత్సాహపడుతుంది. ఎందుకంటే పాడుకునేటప్పుడు కథలు చెప్తారు, మంచి చెడు చెప్తారు అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు మనం ఏదంటే చిన్న కుటుంబాలు అయిపోతామని మరి సపరేట్గా ఉంటా ఉన్నా. అందుకని చెప్పేసి మరి పిల్లల్ని కూడా మరి వాళ్ళ సీనియర్ సిటిజన్స్కి అంటే వాళ్ళ ఉన్నటువంటి పెద్దలకు దూరం చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయం అయితే నాకు వస్తాం. కానీ దీన్ని మళ్ళీ మనం లేదంటే తాత నాన్న అమ్మమ్మ తాత ప్రేమ ఆప్యాయలు ఇవన్నీ కూడా మన పిల్లలకు తెలిసి వచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఉద్యోగస్తులు భార్య భర్త ఇద్దరు చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏంటంటే చిన్న కుటుంబంలో అనుకుంటున్నారు, పెద్దలు ఉంటే మేము చూడలేకపోతామని చెప్పేసి సీనియర్ సిటిజన్స్గా హాస్పిటల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో జాయిన్ చేస్తున్నారు. లేదంటే చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఉండిపోతారు, వాళ్ళు బాగా చూసుకునేటువంటి పరిస్థితులే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. చనిపోతే కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంటాం. అంటే ఆ విధంగా కన్న తల్లిదండ్రులు కూడా దూరమైనటువంటి పరిస్థితి మరి ఈరోజు వ్యవస్థలో వస్తుందని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉంది. కానీ మనం ఉమ్మడి కుటుంబాలను ఎంకరేజ్ చేయాలి, సీనియర్ సిటిజన్స్ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం. సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు మేము కూడా కొద్ది రోజులైతే వస్తాం ఆ స్టేజ్ కానీ అయితే వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రేమ ఆప్యాయత వారికి చూపించినట్టయితే ఇంకా కొద్ది రోజులు వాళ్ళ హాయిగా బతకడానికి అవకాశం ఉంది. కానీ అటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తలేదు. ఒక చిన్న కథనే చెప్తాను. ఎందుకంటే నేను చదివిన కథ మనకు దీంట్లో వస్తున్నటువంటి కథ.
ఒక తల్లికి తండ్రి ఏంటంటే మన కొడుకు మంచి చదువుకుంటాడు, తండ్రి చదువుకుంటాడు, తల్లి ఉంటుంది. నువ్వు ఇక్కడ ఊళ్ళు ఎందుకుంటావమ్మా, నా దగ్గరికి రా అని చెప్పేసి అంటే అంటే నాకు ఇక్కడనే మంచి ఉంటుంది, అక్కడికి వస్తే ఇబ్బంది అనిపిస్తుంది అంటే లేదు రావాలమ్మా అంటే సరే నేను రావాలంటే ఒక కండిషన్, ఒక్కో రోజు నా దగ్గర పడుకోను అని చెప్పేసి సరే అని చెప్పేసి పడుకుంటాడు. తిరిగి పడుకోగానే ఇమీడియట్గా నాకు నీళ్ళు కావాలని చెప్పేసి అడుగుతాడు, లేచి నీళ్ళు ఇస్తాడు. మళ్ళీ ఇంకొక 15 నిమిషాలకి రాని నాకు బాత్రూమ్ వస్తుంది తీసుకుపోతారు. మళ్ళీ వచ్చిన తర్వాత 15 నిమిషాలకి మళ్ళీ నీళ్ళు కావాలండి. మళ్ళీ ఇంకొకసారి ఇట్లా 2-3 సార్లు వేసిన తర్వాత తన కొడుకు విసుక్కుంటుంటాడంట, ఏందమ్మా ఎన్నిసార్లు ఎక్కుతున్నాను, నన్ను నిద్రపోనిస్తలేవు అని చెప్పేసి. తర్వాత లాస్ట్ కోసం నీళ్ళు ఇచ్చిన తర్వాత బెడ్కి తొలుకొస్తాడు, కావాలా తొలుకోవేసి అయ్యో బెడ్ అంతా పచ్చి చేసినప్పుడు ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి అడుగుతాడు. నాన్న నీకు ఇప్పుడు నేను అడుగుతుంటే నీకు ఇన్నిసార్లు అడుగుతుంటే నీకు కోపం వస్తుంది కదా, నీ చిన్నతనంలో ఇటువంటి నిద్ర లేనటువంటి రాత్రులు నేను ఎన్నో గడిపినా మీకోసము, మరి ఈరోజు ఆ విలువను తెలవడానికి నేను ఈ విధంగా చేసిన అని చెప్పేసి ఆ తల్లి చెప్తుందంటే చిన్న ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనకి ఎన్ని చేసినా మనకు గుర్తుండవు, పెద్దగా అయినాక వాళ్ళు ఏదైనా అడిగితే మనకి ఇబ్బంది అనిపిస్తాం. అటువంటి సమాజంలో ఈరోజు మనం ఉన్నాం, అది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేనైతే భావిస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.